హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాళ వీడియో వచ్చేసి 40 సైజ్ స్క్వేర్ నెక్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా ఒకే వీడియోలో తెలుసుకుందాము. మీరు ఈ బ్లౌజ్ ఒకటి చూసారంటే మీరు ఏ సైజ్ బ్లౌజ్ అయినా కానీ ఈజీగా చేసుకోగలుగుతారు. మీకు కొంచెం టైలరింగ్ ఐడియా ఉన్నట్లయితే ఫస్ట్ అయితే మనం లైనింగ్ క్లాత్ని కట్ చేసుకోవాలండి. అలాగే ఇది వచ్చేసి నేను ఫస్ట్ ఒకసారి వాటర్లో తడిపి ఆరపెట్టేసుకున్నాను. ఆరపెట్టిన తర్వాత ఐరన్ చేసుకున్నటువంటి లైనింగ్ క్లాత్ అండి. 80 పాయింట్స్ లైనింగ్ క్లాత్ 40 సైజ్ అయినప్పటికీ మనము టాన్లో క్లాత్ తీసుకున్నాం అనుకోండి, మనకు కరెక్ట్గా సరిపోతుంది. టాన్లో తీసుకుంటే కరెక్ట్గా 80 పాయింట్స్ క్లాత్ అనేది మనకి ఉంటుందన్నమాట. చాలామంది బిగినర్స్ క్లాత్ సరిపోక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. చూడండి, ఇది టాన్లో తీసుకున్న క్లాత్ కాబట్టి 81 పాయింట్స్ వరకు మనకి క్లాత్ అనేది ఉంది. అదే మనము మామూలుగా లైనింగ్ బిట్స్ లేదా బ్లౌజ్ బిట్స్ తీసుకున్నప్పుడు 80 పాయింట్స్ అని చెప్తారు, కానీ అవి 80 పాయింట్స్ ఉండవండి. 75, 76 అలానే ఉంటాయి. కాబట్టి మనకి సరిపోదన్నమాట క్లాత్ అనేది. మనం క్లాత్ తీసుకునేటప్పుడు ఇలా టౌన్లో తీసుకున్నామంటే క్లాత్ అనేది బాగా సరిపోతుంది. ఫస్ట్ అయితే లైనింగ్ క్లాత్ని జస్ట్ ఇలా ఒక్క ఫోల్డింగ్ మాత్రమే చేసుకోవాలి. ఫోల్డింగ్ అనేది మన వైపుకే ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఈ చివరన క్లాత్కి చివరన క్రాస్ లేకుండా ఉండడం కోసం జస్ట్ ఇలా ఒక చిన్న మార్జిన్ వేసుకోండి స్కేల్ తోటి. ఇప్పుడు ఇది 40 సైజ్ అని చెప్పాను కదా. ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసరికి 14.5 ఇంచులు. స్టిచ్చింగ్ కోసం ఒక 1 ఇంచ్ కలుపుకుని 15.5 ఇంచులు ఈ కింది వైపు మార్జిన్ లైన్ దగ్గర నుంచి ఇలా పైకి డ్రా చేసుకోండి క్లాత్ యొక్క ఫోల్డింగ్ వైపు. మీ బ్లౌజ్ పొడవు ఎంత అయినప్పటికీ కూడా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుని మార్క్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే బ్లౌజ్ యొక్క చెస్ట్ లూజ్ 40 సైజ్ అని చెప్పాను కదా. 40 సైజులో 40 ఇంచులలో 4వ భాగం 10 ఇంచులు వస్తుంది కదా. ఈ 10 ఇంచులని క్లాత్ యొక్క ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడ నేను చూపించిన విధంగా మార్క్ చేసుకోండి. స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా 1 ఇంచ్ లేదా 1.5 కూడా పెట్టుకోవచ్చండి. 1 ఇంచ్ పెట్టడం వల్ల స్టిచ్చెస్ మనకు కరెక్ట్గా వస్తాయి. ఎక్కువ స్టిచ్చెస్ కావాలనుకుంటే 1.5 ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బ్లౌజ్ పొడవు 15.5 ఇంచులు కరెక్ట్గా ఇలా మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్కి ఇక్కడ చూడండి, నేను చూపించిన విధంగా ఈ రెండింటిని ఇలా చూసుకుంటూ ఇలా స్ట్రైట్గా కింది వైపున ఎంతైతే మనం పెడతామో సేమ్ ఇక్కడ కూడా అంతే ఎగ్జాక్ట్. చెస్ట్ లూజ్లో 4వ భాగం 10 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రా 1.5 ఇంచ్ దగ్గరికి మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైన్ ఈ మార్కింగ్ ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్ చూసుకుని స్కేల్ తోటి ఒక స్ట్రైట్ లైన్ లాగా డ్రా చేయండి. ఇది ప్రతి ఒక్కటి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. స్క్వేర్ నెక్ అయినప్పటికీ రౌండ్ నెక్ అయినప్పటికీ కూడా మనం ఈ బాక్స్ అనేది కరెక్ట్ మెజర్మెంట్ వేయాలి. ఎక్కువ తక్కువ అనేది లేకుండా. ఎక్కువ తక్కువ వేయడం వల్ల కూడా మీకు కటింగ్ అంత పర్ఫెక్ట్గా ఉండదు. క్రాస్లు అలా వెళ్ళిపోతే నీట్గా రాదనమాట బ్లౌజ్ కటింగ్. కుట్టడం అంతా బాగానే ఉంటుంది, కానీ మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు సెట్ అవ్వదు. ఓకే, ఇప్పుడు వచ్చేసి నెక్ వచ్చేసి కాస్త నేను బ్రాడ్గా కావాలనుకుంటున్నాను కాబట్టి 3 ఇంచెస్ పెడుతున్నానండి. నెక్ కోసం 3 ఇంచులు. ఓకే, లేదు మాకు నార్మల్గా కావాలి అని అనుకుంటే 40 సైజ్ అయినప్పటికీ కూడా నెక్ కోసం 2.5, షోల్డర్ కోసం 3 ఇంచులు పెట్టచ్చు. ఇక్కడ నేనైతే నెక్ కోసం 3 ఇంచులు, షోల్డర్ కోసం 3 ఇంచులు పెట్టాను. నాకు షోల్డర్ డ్రాప్ అయ్యే ప్రాబ్లం అయితే లేదు కాబట్టి నేను నెక్ విడ్త్ కూడా 3 ఇంచెస్ పెట్టుకున్నాను. అలాగే పైన లైన్ దగ్గర నుంచి ఆమ్ డౌన్ కూడా 6 ఇంచుల దగ్గరికి మార్క్ చేశాను. ఓకే, ఇలాగా ఈ సైడ్ కూడా 6 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకుంటే మనకి ఈ ఆమ్ రౌండ్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. హెచ్చు తగ్గులు అలా రాకుండా నీట్గా వస్తుంది. ఓకే, ఇలా ఒక లైన్ ఒక ఎల్ షేప్లో వచ్చింది కదా మనకి ఈ ఆమ్ డౌన్ లైన్ అనేది. ఇప్పుడు ఈ కార్నర్ పాయింట్లో రౌండ్ షేప్ తీయడం కోసం 1.5 ఇంచులు పెట్టండి. చిన్న సైజ్ అయితే 1.5 వరకు పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీకు డైరెక్ట్గా ఈ రౌండ్ తీయడం రాదు అని అనుకున్నప్పుడు పైన షోల్డర్ లైన్ దగ్గర నుంచి 2.5 లేదా 3 ఇంచులు, మరి మీరు ఆమ్ డౌన్ 6.5 ఇంచులు అలా పెట్టారనుకోండి, ఈ 3 ఇంచుల దగ్గర నుంచి రౌండ్ షేప్ తిప్పొచ్చు. ఇక్కడ మనం ఆమ్ డౌన్ 6 ఇంచుల పెట్టాం కాబట్టి 2.5 ఇంచుల దగ్గర ఒక ఉజ్జాయింపు కోసం మాత్రమే అండి, పెట్టాలి అని ఏం లేదు. మీరు రౌండ్ షేప్ నీట్గా డ్రా చేయగలిగితే ఈ మార్కింగ్ ఏం అవసరం లేదు. ఇలా ఆమ్ రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ ఆమ్ రౌండ్ అనేది కిందికి డ్రాప్ అవ్వకూడదండి, ఇలా రాకూడదు. కరెక్ట్గా ఈ ఎగ్జాక్ట్ చెస్ట్ లూజ్ మార్కింగ్ ద ఎండ్ అయిపోవాలి. ఇప్పుడు బ్యాక్ నెక్ డీప్ మార్క్ చేసుకోవడం కోసం మీడియంగా చాలు అనుకుంటే 9 ఇంచులు పెట్టుకోవచ్చండి. లేదు మాకు కొంచెం డీప్ ఎక్కువగా కావాలి అనుకుంటే 10 లేదా 10.5 ఇంచులు కూడా బ్యాక్ నెక్ డీప్ అనేది పెట్టుకోవచ్చు. లేదు చిన్నదిగా కావాలి కొంచెం ఏజ్ పెద్దవాళ్ళది అనుకుంటే 8 ఇంచులు కూడా పెట్టచ్చు. నేనైతే 10 ఇంచెస్ డీప్ పెట్టానండి. పైన నెక్ విడ్త్ మనం 3 ఇంచులు పెట్టుకున్నాం కదా. స్క్వేర్ నెక్కి ఇక్కడ 3 ఇంచులు పెట్టామంటే మనకి షోల్డర్స్ అయితే జారుతాయి, అంటే నెక్ స్క్వేర్ నెక్కి బ్రాడ్ ఎక్కువ అవ్వకూడదు. కాబట్టి పైన నెక్ విడ్త్ 3 ఇంచులు పెట్టాను కాబట్టి ఇక్కడ డీప్ దగ్గర 2.5 ఇంచులకే మార్క్ చేశాను. ఒకవేళ మీరు 2.5 ఇంచులు నెక్ విడ్త్ పెట్టారనుకోండి, కింది వైపు వచ్చేసరికి 2.5 ఇంచులు పెట్టుకుంటే స్క్వేర్ నెక్ కరెక్ట్గా వస్తుందన్నమాట. స్క్వేర్ నెక్కి ఎప్పుడు కూడా డీప్ దగ్గర ఎక్కువ బ్రాడ్ అవ్వకూడదు. ఇలా ఒక బాక్స్ లాగా డ్రా చేయండి.
అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి షోల్డర్ లైన్ ఉంది కదా, ఆమ్ రౌండ్ లైన్ ఏదైతే ఉందో ఈ లైన్ దగ్గర జస్ట్ ఒక్క పావించు లైట్గా మార్క్ చేసుకుంటే కొంచెం క్రాస్ ఇలా ఈ నెక్ పాయింట్కి ఇలా కలపడం వల్ల మనకి ఆమ్ రౌండ్ దగ్గర సుంచులు అలా రాకుండా ఫిట్టింగ్ బాగుంటుందన్నమాట. ఓకే, ఇప్పుడైతే మనం మార్క్ చేసుకున్న విధంగా ఈ బ్యాక్ బటన్ అయితే కట్ చేసేద్దాం. అలాగే ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. బిగినర్స్ అయితే ఈ ఆర్మ్ రౌండ్ షేప్ ఇవన్నీ కూడా డ్రాయింగ్ అనేది కొంచెం ప్రాక్టీస్ చేస్తే బాగా ఫినిషింగ్ బాగా వస్తుందండి. అలాగే కుట్టడం కూడా సులువు అవుతుందన్నమాట. ఇలా బ్యాక్ పార్ట్ని అయితే మనం కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు హ్యాండ్స్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, క్లాత్ మీకు అర్థం అవడం కోసం ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఇలా ఇక్కడ నుంచి మనం బ్యాక్ పార్ట్ తీసేసుకున్నాం కదా ఒక చివరన, ఇప్పుడు ఈ రెండవ చివరన ఇక్కడ హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కట్ చేయడం కోసం ఫస్ట్ ఇలా ఉన్న క్లాత్ని ఒక ఫోల్డింగ్ మీద ఉంది కదా, ఇప్పుడు దీనిని మనం ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి, ఇంకొక ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట, అంటే 2 హ్యాండ్స్ రావడం కోసం. అలాగే ఇది పెద్ద 40 సైజ్ కాబట్టి హ్యాండ్స్కి చివరన జాయింట్స్ అయితే ఖచ్చితంగా పడతాయండి. కాబట్టి నేను ఈ ఫోల్డింగ్ అనేది కొంచెం ఇలా పైకి వేస్తున్నాను. ఇలా వేయడం వల్ల హ్యాండ్కి ఒక్క వైపున మాత్రమే జాయింట్ పడుతుంది, ఒక వైపున జాయింట్ పడదు అన్నట్టు, మనకి కుట్టడం కొంచెం తొందరగా అవుతుంది అనమాట. మీది చిన్న సైజ్ బ్లౌజ్ అయితే మొత్తం ఎడ్జ్లు సమానంగా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది, జాయింట్లు పడవు అనిపించినప్పుడు. కింది వైపు క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేసేసుకోండి. ఇప్పుడు ఇక్కడి నుంచి అలాగే క్లాత్ యొక్క ఫోల్డింగ్ మన వైపుకే ఉండాలి. ఫోల్డింగ్ మన వైపుకి పెట్టుకుని ఫోల్డింగ్ వైపున మాత్రమే హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకుంటాము. హ్యాండ్ పొడవు మనకి 5 ఇంచెస్ అండి. 5 ఇంచెస్ కావాలి అనుకుంటే 1 ఇంచెస్ మనము ఎక్స్ట్రాగా పెట్టుకోవాలి. 1 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టాలి స్టిచ్చింగ్ కోసం. రెడీ అయ్యేసరికి మనకి 5 ఇంచుల హ్యాండ్ అనేది రెడీ అవుతుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి హ్యాండ్ డౌన్ కోసం 3.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోండి. ఓకే, ఒకవేళ మీరు 4 ఇంచెస్ హ్యాండ్ పొడవు పెట్టుకున్నట్లయితే హ్యాండ్ డౌన్ కోసం 3 ఇంచులే మార్క్ చేసుకోవచ్చు. ఓకేనా, చిన్న సైజ్ బ్లౌజ్ వాళ్ళన్నా హ్యాండ్ డౌన్ కోసం 3 ఇంచులే మార్క్ చేసుకోండి. ఈ 3 ఇంచుల మార్కింగ్ దగ్గర ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకోండి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్న హ్యాండ్ మార్కింగ్ అనేది ఈజీ మెథడ్ అనమాట. హ్యాండ్ చివరి లూజు వచ్చేసి 6 ఇంచులండి. 6 ఇంచుల దగ్గరికి ఒక మార్క్ చేసుకోండి. ఇది ఎగ్జాక్ట్ మీకు 40 సైజ్ అయితే కరెక్ట్గా ఈ మెజర్మెంట్స్ అన్నీ కూడా సెట్ అయిపోతాయి. అలాగే ఈ లైన్ పైన హ్యాండ్ యొక్క చంక లూజ్ వచ్చేసి 6 ఇంచులు హ్యాండ్ లూజ్కి ఇంకొక 1.5 ఇంచులు యాడ్ చేసుకుంటే మీకు చంక లూజ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది అనమాట. మీ హ్యాండ్ లూజ్ ఎంతైతే ఉంటుందో దానికి 1.5 ఇంచులు యాడ్ చేసుకుంటే చంక లూజ్ అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఈ హ్యాండ్ పొడవు మార్కింగ్ ఉంది కదా, ఈ పొడవు మార్కింగ్ దగ్గర 1.5 ఇంచులు స్ట్రైట్ ఉండేలాగా మార్క్ చేసుకోండి. ఏ సైజ్ అయినా సరే 1.5 ఇంచులు స్ట్రైట్ ఉండాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ ఇవి ఇక్కడ మనం డ్రా చేసుకున్నాం కదా, హ్యాండ్ లూజు అలాగే హ్యాండ్ యొక్క చంక లూజు, ఈ మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్ చేసుకోండి. ఇది వచ్చేసి ఎగ్జాక్ట్ మార్కింగే కదా, మనకి స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రా కావాలి కాబట్టి, మనకి క్లాత్ ఉంది కాబట్టి నేను 2 ఇంచులు పెడుతున్నానండి. 1.5 ఇంచులు కూడా స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా వదులుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఈ హ్యాండ్ పొడవు మార్కింగ్ దగ్గర 1.5 ఇంచులు పెట్టాం కదా, ఇక్కడి నుంచి మనం హ్యాండ్ డౌన్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. మీకు ఇంకొక వీడియోలో నేను క్లియర్గా హ్యాండ్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను ఫ్రెండ్స్. మీకు అర్థం అవ్వకపోతే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. క్లియర్గా బిగినర్స్ కోసం ఒక వీడియో అయితే చేస్తాను, పేపర్ కటింగ్ చేస్తాను. ఓకే, ఈ విధంగా హ్యాండ్ మార్క్ చేసుకున్న తర్వాత కట్ చేసే ముందు ఒకసారి హ్యాండ్ రౌండ్ ఎంత వచ్చింది చెక్ చేసుకోండి. ముఖ్యంగా బిగినర్స్ కొంచెం అలవాటు అయితే మీకు ఆటోమేటిక్గా మార్కింగ్ అంతా చూస్తే తెలిసిపోతుంది సరిపోతుందా లేదా అన్నట్టు. 10.5 ఇంచులు వచ్చింది కదా, ఇప్పుడు ముందు కట్ చేసినటువంటి బ్యాక్ పార్ట్ తీసుకుని పైన స్టిచ్చింగ్ కోసం ఒక 1/2 ఇంచ్ వదలండి షోల్డర్ జాయింట్ కోసము. ఈ ఆర్మ్ రౌండ్ కూడా కొలవండి టేప్ తోటి, ఇలా నేను చూపించిన విధంగా. చూడండి, ఇదైతే 10 ఇంచులే వచ్చింది, అంటే హ్యాండ్ రౌండే ఎక్కువగా ఉందన్నమాట. హ్యాండ్ రౌండే ఎక్కువగా ఉండాలండి మనము ఆర్మ్ రౌండ్ కన్నా కూడా. ఒకవేళ మీకు హ్యాండ్ రౌండ్ తక్కువగా వచ్చింది అంటే హ్యాండ్స్కి జాయింట్స్ ఇంకా ఎక్కువ పడతాయి అని అర్థం అనమాట. కొంచెం ఎప్పుడైనా సరే హ్యాండ్ రౌండ్ ఆర్మ్ రౌండ్ కన్నా ఎక్కువగా ఉండాలి. అప్పుడు మీకు కుట్టేటప్పుడు సైడ్ జాయిన్ చేసేటప్పుడు హెచ్చు తగ్గులు రాకుండా నీట్గా ఉంటుంది ఫినిషింగ్. ఓకే, ఇప్పుడైతే మార్క్ చేసుకున్న విధంగా హ్యాండ్ని కట్ చేశాను. అలాగే హ్యాండ్కి మిడిల్ పాయింట్ దగ్గర ఖచ్చితంగా టక్స్ పెట్టండి, కుట్టేటప్పుడు మీకు సులభంగా ఉంటుంది. ఓకే, ఇది హ్యాండ్ యొక్క మిడిల్ పాయింట్ అంటే ఈ ఫోల్డింగ్ దగ్గర పెట్టుకోవాలి, చిన్న కట్. అలాగే ఈ ఫోల్డింగ్ ఉంటుంది కదా, ఫోల్డింగ్ని కూడా ఓపెన్ చేసేసుకుంటే 2 హ్యాండ్స్గా మనకి వస్తాయి. ఇంతే ఫ్రెండ్స్, హ్యాండ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. హ్యాండ్స్కి లోతు ఖచ్చితంగా తీసుకోవాలి, ఎలా తీయాలి అనేది స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ 2 కట్ చేసుకున్న తర్వాత క్లాత్ని ఇలా ఓపెన్ చేసేసి ఈ ఓపెన్స్ ఉన్నటువంటి క్లాత్ని ఇలా మన వైపుకి పెట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడం కోసం. ఓకే, ఇక్కడ ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి ఈ బ్యాక్ పార్ట్ తీసుకుని కింది వైపున ఒక 2 ఇంచెస్ క్లాత్ని తగ్గించండి. ఇలా
అంటే ఫ్రంట్ పార్ట్లో ఎక్స్ట్రాగా మనకి షేప్ బెల్ట్ యాడ్ అవుతుంది కదా, దానికోసం ఒక 2 ఇంచెస్ క్లాత్ని అయితే తగ్గించాలి. ఇలా ఫోల్డ్ చేసేసి ఇలా క్రాస్గా పెట్టేసేయండి. ఇక్కడ ట్రయాంగిల్ షేప్ లాగా ఉంది కదా మనకి, ఇక్కడ ఇలా క్రాస్గా పెట్టాలన్నమాట షోల్డర్ని. ఓకే, ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో 2 ఇంచెస్ క్లాత్ ఫోల్డ్ చేసిన తర్వాత దాని చుట్టూ కూడా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, మీరు కొత్తగా నేర్చుకుంటున్నటువంటి వాళ్ళైతే చాలని క్లాత్ మీద ట్రై చేయకండి. కొంచెం ఎక్కువ క్లాత్ ఉండేలాగా చూసుకోండి. కొంచెం క్లాత్లతోటి మీరు జాయింట్స్ అయ్యి వేసి కుట్టాలంటే మీకు నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది. కాబట్టి కొంచెం క్లాత్ ఎక్కువగా ఉండేలాగే చూసుకోండి. అలాగే ఇక్కడ వచ్చేసి ఈ నెక్ ఇలా స్కేల్తో స్ట్రైట్గా పొడవకుండేలాగా చూసుకోండి. క్రాస్ పెట్టొద్దు. క్రాస్ పెడితే ఫ్రంట్ మార్క్ చేసుకునేటప్పుడు మీకు షేప్ అవుట్ అవుతుందన్నమాట. ఇలా స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అలాగే ఇప్పుడు బ్యాక్ పార్ట్ యొక్క ఈ షోల్డర్ లైన్, ఆర్మ్ రౌండ్ మొత్తం కూడా బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే డ్రా చేసేసేయండి. అలాగే ఈ ఫ్రంట్ నెక్ కోసం కూడా బ్యాక్ నెక్ లైన్ బేస్ చేసుకుంటూ డీప్ డ్రా చేయండి. ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ కూడా స్క్వేర్ నెక్ పెడుతున్నాను. అలాగే ఈ ఫ్రంట్ నెక్ స్క్వేర్ పెట్టాలనుకున్నప్పుడు మీరు ఎక్కువ డీప్ అయితే దించొద్దు. షోల్డర్స్ మళ్ళీ జారే ఛాన్స్ అయితే ఉంటుంది. మీరు మామూలుగా రౌండ్ నెక్ పెట్టుకోవాలి అని అనుకుంటే 40 సైజ్ వాళ్ళు 6.5 ఇంచులు ఫ్రంట్ నెక్ డీప్ పెట్టుకోవచ్చండి, ప్రాబ్లం ఏమి ఉండదు. బట్ ఇక్కడ నేను స్క్వేర్ నెక్ పెడుతున్నాను కాబట్టి 6 ఇంచుల వరకే మార్క్ చేసుకుంటున్నాను. ఓకే, చిన్న సైజ్ వాళ్ళైతే ఫ్రంట్ నెక్ కోసం కొలవాల్సిన పని లేదు. 5.5 లేదా 5 ఇంచులు పెట్టుకోవచ్చు. పెద్ద సైజ్ అయితే 6 ఇంచులు ఫ్రంట్ నెక్ సరిపోతుంది. ఇప్పుడు ఈ మార్కింగ్ని ఇలా చూడండి, మనం నెక్ విడ్త్ 3 ఇంచులు పెట్టుకున్నాం కదా, 3 ఇంచులు ఇక్కడ రావాలన్నమాట. ఓకే, ఈ మార్కింగ్ని ఇలా స్కేల్ తోటి ఈ లైన్కి ఇలా కలపండి. క్రాస్ అలా ఉండొద్దు, అంతే. ఇప్పుడు ఈ బ్యాక్ ఆర్మ్ రౌండ్ కదా, ఇది లోతు తీయడం కోసం ఈ రౌండ్ తిరిగే చోట దగ్గర నుంచి జస్ట్ ఒక 1/2 ఇంచ్ ఉంటే సరిపోతుంది. ఎక్కువ లోతు తీయాల్సిన పని లేదు, కొద్దిగా ఇలా. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ బిగినర్స్ ఒక 2 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోండి, మీకు లోతు తీయడం పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే, ఇక్కడతోటి ఎండ్ అయిపోవాలన్నమాట, ఇంకా కిందికి డ్రాప్ అవ్వకూడదు. ఇలా అంతే. ఇక్కడ మనకి బ్లౌజ్ వచ్చేసి కొంచెం చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకే కాబట్టి ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది పెంచాల్సి ఉంటుందండి. చెస్ట్ ఎక్కువ ఉండే వాళ్ళకి ఖచ్చితంగా ఫ్రంట్ పొడవు పెంచాలి. అది కూడా ఎలాగో చూపిస్తాను. మనం బ్యాక్ పార్ట్ పొడవు అయితే 14.5 ఇంచులు పెట్టుకున్నాం కదా. ఈ ఫ్రంట్ పార్ట్ కొంచెం హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే 14.5 ఇంచుల నుంచి ఒక 1/2 ఇంచు మాత్రమే తగ్గించి 14 ఇంచుల పొడవు అనేది ఫ్రంట్ పొడవు పెట్టొచ్చు. ఓకే, లేదు నార్మల్ బ్లౌజ్ అని అనుకుంటే 14.5 ఇంచుల నుంచి 1.5 ఇంచులు తీసేసి 13 ఇంచులు ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది పెట్టొచ్చు. మీ బ్లౌజ్ పొడవు ఎంత అయినప్పటికీ కూడా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ పొడవు నుంచి 1.5 ఇంచులు తగ్గించేస్తే ఫ్రంట్ పార్ట్ పొడవు కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఫ్రంట్ పార్ట్ పొడవు కొంచెం ఎక్కువగానే పెట్టాల్సి ఉంటుంది, అంతే. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ పొడవు 14.5 పెట్టానండి, ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చేసి 14 ఇంచులే పెట్టాను. ఓకే, ఇప్పుడు వచ్చేసి హుక్స్ పట్టి కాజా పట్టి దగ్గర పొడవు క్రాస్ తీయడం కోసము 1.5 ఇంచులు కింది వైపు నుంచి 1.5 ఇంచు దగ్గరికి ఇలా మార్క్ చేస్తున్నాను. అలాగే ఈ రెండో వైపుని చివరిని వచ్చేసరికి 1/2 ఇంచు. చాలామంది అడుగుతున్నారండి, ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ నుంచి 1.5 ఇంచులు తగ్గించేసి పెడుతున్నాం కదా, షేప్ బెల్ట్ యాడ్ చేసేసరికి బ్యాక్ పార్ట్ కన్నా పొడవు వస్తుంది కదా ఫ్రంట్ పార్ట్ అనేసి అడుగుతున్నారు. పొడవు అనేది రాదండి, ఫ్రంట్ చెస్ట్ ఉంటుంది కాబట్టి బ్లౌజ్ ఫిట్ అవుతుంది, పొడవు అనేది ఉండదు. మీరు ట్రై చేసిన తర్వాత అప్పుడు కామెంట్ అడిగితే మీకే అర్థమవుతుంది. ఓకే, డౌట్స్ పెట్టుకోవడం కన్నా కూడా ఒకసారి మీరు వేస్ట్ క్లాత్ పైన అయినా సరే ట్రై చేసి బాగానే వచ్చింది అన్న తర్వాత మీరు ఫాలో అవ్వచ్చు. ఇప్పుడైతే మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేస్తున్నాను. కొంచెం హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఫ్రంట్ పార్ట్ పొడవు పెంచకుండా మామూలుగా అందరికీ ఉంచినట్టు నార్మల్గా పెట్టేసామనుకోండి, బ్యాక్ పార్ట్ నుంచి ఓన్లీ 1.5 ఇంచ్ మాత్రమే తగ్గించి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నట్లయితే బ్లౌజ్ వేసుకున్నప్పుడు టైట్గా ఉండి కొంచెం షోల్డర్ అనేది ముందుకి గుంజినట్టుగా అవుతుందన్నమాట. ఆ ప్రాబ్లం అంటే ఫ్రంట్ పార్ట్ క్లాత్ లూజ్ లేక బ్యాక్ పార్ట్ని కూడా ముందుకు లాగేస్తుంది అనమాట. ఆ ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే కొంచెం ఫ్రంట్ పార్ట్ని పొడవు పెంచుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మెయిన్ క్లాత్ని కట్ చేసుకుందాం. ఈ మెయిన్ క్లాత్ కూడా 80 పాయింట్స్ క్లాతేనండి. జస్ట్ ఒక ఫోల్డ్ చేసుకుని ఫోల్డింగ్ అనేది మన వైపుకే ఉండేలాగా పెట్టానమాట. ఇప్పుడు క్లాత్కి చివరన కింది వైపున మనం ఇందాక లైనింగ్ పైన బ్యాక్ పార్ట్ని ఎక్కడైతే కట్ చేసామో సేమ్ అదే ప్లేస్లో మెయిన్ క్లాత్ని కూడా కట్ చేసుకుంటున్నాం, అంతే. అలాగే ఈ లైనింగ్ క్లాత్ యొక్క నెక్ అనేది మన వైపుకే ఉండేలాగా చూడండి, అంటే క్లాత్ ఫోల్డింగ్ వైపుకు ఉండేలాగా పెట్టుకోండి. అలాగే ఇంకా ఈ హ్యాండ్స్ అన్నీ కూడా ప్లేస్ చేసేస్తున్నాను.
అలాగే ఈ ఫ్రంట్ పార్ట్ని కూడా క్లాత్ అడ్జస్ట్మెంట్ చూసుకుని మీకు ఎలా అయితే జాయింట్స్ పడకుండా కరెక్ట్గా సరిపోతుందో చూసుకుని దానిని బట్టి ఇలా అన్నీ కూడా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అన్నీ ప్లేస్ చేసుకున్న తర్వాత కట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ బ్యాక్ మెయిన్ క్లాత్కి నెక్ అయితే కట్ చేయొద్దండి, డైరెక్ట్గా మీరు షోల్డరు ఈ ఆర్మ్ రౌండ్ అంతా కూడా కట్ చేసేయండి. నెక్ పార్ట్ వచ్చేసి మనం స్టిచ్ చేసుకునేటప్పుడు చేసుకోవచ్చు. ఇక్కడ ఈ బ్యాక్ పార్ట్ ఆర్మ్ రౌండ్ కట్ చేసిన తర్వాత ఈ ప్లేస్లో మనం షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి. ఇక్కడ మిగిలినటువంటి క్లాత్ ఉంటుంది కదా ఈ సైడ్ ఇలా బ్యాక్ పార్ట్ నెక్ అయితే అప్పుడు కట్ చేయొద్దు. అలాగే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. మనకి లైనింగ్ క్లాత్కి ఎలా అయితే జాయింట్ వస్తుందో ఈ మెయిన్ క్లాత్కి కూడా ఒక్క వైపున మాత్రమే జాయింట్ అనేది వస్తుంది. బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే లైనింగ్ క్లాత్ కన్నా చుట్టూ ఒక 1/2 ఇంచు లేదా 1/4 ఇంచ్ క్లాత్ అయినా ఎక్స్ట్రా ఉండేలాగే కట్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్కి హ్యాండ్కి ఎక్కడైతే టక్స్ ఉంటుందో మెయిన్ క్లాత్కి కూడా కరెక్ట్గా అదే ప్లేస్లో టక్స్ ఇవ్వాల్సి ఉంటుంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. మెయిన్గా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు మాత్రం లైనింగ్ క్లాత్ కన్నా కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఉండేలాగే కట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఎక్కువగా కట్ చేయడం వల్ల మనం కుట్టుకునేటప్పుడు ఫ్రీగా కుట్టుకోవచ్చు, మీకు నీట్గా కూడా వస్తుందన్నమాట. ఫినిషింగ్ క్లాత్ నట్టు ఇటు లాగకుండా ఫ్రీగా కుట్టొచ్చు. ఇంతేనండి, బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు స్టిచ్చింగ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో ఈ స్క్వేర్ నెక్కి పైపింగ్ ఎలా చేసుకోవాలి అనేది మొత్తం చూపిస్తాను. అలాగే షేప్ బెల్ట్ వచ్చేసి మనం బ్లౌజ్ యొక్క చెస్ట్ లూజ్ ఎగ్జాక్ట్ 10 ఇంచులు పెట్టుకున్నాం కదా, స్టిచ్చింగ్ కోసం ఒక 1/2 ఇంచు లేదా 1 ఇంచు కలుపుకొని కట్ చేసుకుంటే షేప్ బెల్ట్ లూజ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. హైట్ వచ్చేసి 4 ఇంచులు ఉండేలాగా చూసుకోండి. కొంచెం క్లాత్ తక్కువగా ఉంటే కనీసం 3.5 ఇంచులన్నా షేప్ బెల్ట్ యొక్క హైట్ ఉండాలి. షేప్ బెల్ట్ రౌండ్ కూడా మనం స్టిచ్ చేసుకునేటప్పుడు అలాగే ఈ బ్లౌజ్కి బ్యాక్ బెల్ట్ ఇవన్నీ కూడా నార్మల్ బ్లౌజెస్కి ఉన్నట్టుగానే ఉంటాయండి. ఇప్పుడు కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో కూడా చూసేద్దాం. ఈ స్టిచ్చింగ్ వీడియో ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూస్తున్నాము. అలాగే ఈ బ్యాక్ పార్ట్కి అయితే నేను ఇన్విజిబుల్ పైపింగ్ ఏ విధంగా చేసుకోవాలి అనేది కూడా చూపిస్తున్నానండి. చాలామంది స్క్వేర్ నెక్ బ్లౌజ్కి పైపింగ్ ఎలా చేసుకోవాలో చూపించండి అక్క అని అడుగుతున్నారు కదా. ఇవాళ అయితే పైపింగ్ ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తున్నాను. ఈ పైపింగ్ ఎలా రెడీ చేసుకోవాలో మీకు తెలియకపోతే మన ఛానల్లో వీడియోస్ చాలా ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూడండి. ఫస్ట్ మనం ఈ లైనింగ్ క్లాత్ని మాత్రమే తీసుకుని పైపింగ్ని అటాచ్ చేసుకుంటాము. ఈ పైపింగ్ని ఎలా కుట్టాలో చూస్తున్నామండి. ఈ పైపింగ్ని లైనింగ్ క్లాత్ పైన మాత్రమే ఇలా పెట్టాలి. చూడండి, ఈ పైపింగ్ యొక్క ఈ వేస్ట్ అనేది ఇటు నెక్ వైపుకు ఉండాలన్నమాట. ఇప్పుడు మిషన్కి సింగిల్ ఫుట్ని సెట్ చేసుకోవాలి. పైపింగ్ అంటే ఖచ్చితంగా నార్మల్ ఫుట్ తీసేసి సింగిల్ ఫుట్ పెట్టుకుంటాం కదా. అలాగే ఇక్కడ మీకు ఎంత విడ్త్లో ఈ పైపింగ్ స్టిచ్ చేసుకోవాలో తెలియకపోతే ఇలా ఒక పాదం వరుసన మార్క్ చేసుకోండి. మొత్తం ఒక 1/4 ఇంచ్ అంటాం కదా, అలా అయినా సరే నెక్ చుట్టూ కూడా మార్క్ చేసుకుని ఈ మార్కింగ్ పైన కరెక్ట్గా పైపింగ్ ఉండేలాగా ఇలా ప్లేస్ చేసుకుంటూ కుట్టండి. మీరు సింగిల్ ఫుట్స్ అనగానే 2 ఉంటాయండి, రైట్ ఒకటి లెఫ్ట్ ఒకటి ఉంటుంది. మీకు చేతి వీలుగా ఏదైతే ఉంటుందో ఆ ఫుట్ని మీరు సెట్ చేసుకుని కుట్టచ్చు. అలాగే సింగిల్ ఫుట్స్ అనేటివి మీరు మిషన్ ఇంటి దగ్గర పెట్టుకుని షాప్కి వెళ్ళి తెచ్చుకోవాలంటే ఒక్కొక్కసారి సెట్ అవుతాయి, ఒక్కొక్కసారి సెట్ అవ్వవండి. కాబట్టి మనం బయటికి ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు మిషన్ని తీసుకెళ్ళి సింగిల్ ఫుట్స్ ఇమ్మంటే మనకు కరెక్ట్గా మిషన్కి సెట్ అయ్యేటివి పెట్టి చూసుకుని తెచ్చుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఈ స్క్వేర్ తిరిగే చోట ఈ స్క్వేర్ కన్నా కాస్త కిందికి కుట్టాలి. ఓకే, ఇలా చూడండి, స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గర కుట్టిన తర్వాత నీడిల్ని క్లాత్ లోపలికి ఉంచండి. ఇప్పుడు క్లాత్ని ఇలా పక్కకు పెట్టేసి ఈ రెండో వైపుకి ఇలా పైపింగ్ రోప్ ఉంది కదా, ఇలా పెట్టుకోవాలన్నమాట. అంతే అండి, మనము ప్లీట్స్ అలా ఏమి పెట్టకూడదు కూడాను. ఇంతే. ఒకవేళ మీకు క్లాత్ ఏమన్నా కింద ఫోల్డ్ అవుతుంది అని అనిపించినప్పుడు నీట్గా క్లాత్ అంతా సర్దుకున్న తర్వాత ఇలా రెండో వైపుకి స్టిచ్ చేయండి. కార్నర్స్ దగ్గర మాత్రమే మనం పక్కకు తిప్పితే సరిపోతుందండి, చాలా ఈజీ. ఇక్కడ కూడా అంతే, ఒక మార్కింగ్ లాగా చేసుకోండి. ఈ పాయింట్ దగ్గర మనకి స్టిచ్చింగ్ ఆగిపోవాలి అని. ఇక్కడ నీడిల్ని క్లాత్ లోపలికి పెట్టేసి మళ్ళీ పాదం పైకి తీసుకుని ఈ రెండో వైపుకి ఇటు కార్నర్ ప్లేస్ కదా ఇది, ఇటువైపుకి ఇలా స్ట్రైట్గా పెట్టుకుని కుట్టడమే. ఇలా పెట్టేటప్పుడు ఇక్కడ క్లాత్ అనేది కాస్త ఫోల్డ్ అవుతుందండి. ఫోల్డ్ అయినప్పుడు ఏదైనా స్క్రూ డ్రైవర్ ఇలా జస్ట్ ఇలా తప్పించేసి కుడితే సరిపోతుంది అంతే. ఓకే, ఇలా స్ట్రైట్గా కుట్టేయడమే ఇలా. ఓకే, ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పైపింగ్ ఎక్స్ట్రా మొత్తం కట్ చేసేయండి. ఇప్పుడు మనం మెయిన్ క్లాత్కి ఈ లైనింగ్ని జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మెయిన్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ తీసుకుని రైట్ సైడ్ పైకి పెట్టండి, ఒరిజినల్ సైడ్ పైకి పెట్టుకుని రాంగ్ సైడ్ కిందకి పెట్టండి. దీనిపైన ఈ బ్యాక్ పార్ట్ యొక్క నెక్ ఉంది కదా, ఇప్పుడు మనం పైపింగ్ చేసినటువంటి ఈ పీస్ని ఇలా ప్లేస్ చేసుకోండి.
అలాగే హెచ్చు తగ్గులు రాకుండా ఉండడం కోసం ఒకవైపున నేను పిన్ పెట్టేశానండి. ఇప్పుడు మనం స్టిచ్ చేసుకోవాలి. మీరు ఇక్కడ గమనించవచ్చు, ఈ నెక్కి మనం కుట్టినటువంటి పైపింగ్ ఉంది కదా లైనింగ్ క్లాత్కి, పైపింగ్ అనేది కింది వైపుకు ఉండేలాగా పెట్టాలి. ఓకే, ఇప్పుడు మనం కుట్టిన కుట్టు అనేది ఇక్కడ కనిపిస్తూనే ఉంటుంది. మనం ఇందాక లైనింగ్ క్లాత్కి పైపింగ్ జాయిన్ చేసిన స్టిచ్ ఏదైతే కనిపిస్తుంటుందో అదే స్టిచ్ పైన కుట్టండి. మనం ఇందాక ఏ ఫుట్ అయితే యూస్ చేసామో ఇప్పుడు కూడా అదే ఫుట్ని అదే వేలో కుడుతున్నాం. ఓకేనా, ఇలాగా ఈ కార్నర్ దగ్గరికి మీకు కరెక్ట్గా పైపింగ్ పక్కనే నీడిల్ దించేసి ఈ రెండో వైపుకి స్టిచ్ చేసుకోవాలి. ఇంతేనండి, స్క్వేర్ నెక్ బ్లౌజ్కి కూడా చాలా ఈజీగా పైపింగ్ అనేది చేసుకోవచ్చు. ఇది ఇన్విజిబుల్ పైపింగ్ అనమాట. నార్మల్ పైపింగ్స్ మనం హెమ్మింగ్ చేసుకునే వాటికన్నా కూడా ఈ పైపింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. కొంచెం టైం తీసుకుంటుంది, అంతే, చాలా ఈజీగానే అయిపోతుందండి. మీరు కావాలి అనుకుంటే ఫ్రంట్ బ్యాక్ కూడా మొత్తం ఒకేసారి పైపింగ్ లాగేయచ్చు. అది కొంచెం కష్టంగా ఉంటుందన్నమాట. ఇదైతే బ్యాక్ సపరేట్ ఫ్రంట్కి సపరేట్గా మనం పైపింగ్ చేసుకోవడం వల్ల కొంచెం ఈజీ అవుతుంది బిగినర్స్కి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా నెక్ క్లాత్ అంతా కూడా కట్ చేసేయాలి లైనింగ్ క్లాత్తో సమానంగా. ఇప్పుడు ఈ కార్నర్స్ దగ్గర ఖచ్చితంగా మనం కట్స్ పెట్టాలండి, చిన్న టక్స్లు పెట్టాలి. టక్స్ పెడితేనే మనకి ఆ స్క్వేర్ షేప్ అనేది తెలుస్తుంది, లేకపోతే ఫినిషింగ్ అస్సలు నీట్గా రాదు. ఇలా చాలా జాగ్రత్తగా కుట్టిన కుట్టు అనేది కట్ అవ్వకుండా ఇలా టక్స్ పెట్టాలి. ఈ టక్స్ పెట్టిన తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్ని మనం కింది వైపుకి టర్న్ చేసుకోవాలి. చూడండి, ఇలా తీసేసి లైనింగ్ని కింది వైపుకి ఫోల్డ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలాగా చాలా ఈజీ కదా. మనము ఎలా కుట్టామో కూడా తెలియదు అనమాట, అసలు స్టిచ్చింగే కనిపించదు, పైపింగ్ యొక్క స్టిచ్చింగే కనిపించదు. ఇప్పుడు లైనింగ్ని అయితే మనం కింది వైపుకి ఫోల్డ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు టాప్ స్టిచ్ అనేది ఖచ్చితంగా వేయాలండి, అప్పుడే మనకి ఇది గట్టిగా ఉంటుంది. సేమ్ మనం ఇందాక ఏదైతే ఫుట్ యూస్ చేసామో పైపింగ్ కోసం అదే స్టిచ్తో మనం కుట్టామంటే పైపింగ్ పక్కనే కుట్టు పడకుండా ఒక పాదం వరుసన మనకి కుట్టు పడుతుంది. ఈ పైపింగ్కి మనం ఒక పాదం వరుసన స్టిచ్ చేసుకోవడం వల్ల నెక్ పైపింగ్ కూడా స్టిఫ్గా ఉంటుంది. ఓకే, ఇలా ఇక్కడ నేను చూపించిన విధంగా ఒక టాప్ స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా నెక్ అంతా కూడా ఒక స్టిచ్ చేసేసాం కదా. చూడండి, ఈ విధంగా మనకి పైపింగ్ అనేది స్క్వేర్ నెక్కి ఈజీగా నీట్గా వచ్చేసింది. ఇన్విజిబుల్ పైపింగ్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు మనం ఈ లైనింగ్ ఏదైతే ఉందో లైనింగ్ క్లాత్ అంతా కూడా చుట్టూ ఒరిజినల్ క్లాత్కి స్టిచ్ చేసేయాలన్నమాట. జాయిన్ చేసేసి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతా లైనింగ్ క్లాత్తో సమానంగా కట్ చేయాలి. ఇక్కడైతే నేను మొత్తం లైనింగ్ని సెట్ చేసేసానండి. మెయిన్ క్లాత్కి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసేసాను. ఇప్పుడు బ్యాక్ బెల్ట్ బ్యాక్ డాట్స్ ఎలా కుట్టాలో చూద్దాం. ఇది వచ్చేసి బ్యాక్ బెల్ట్ క్లాత్ అండి. క్లాత్కి ఒకవైపున సన్నగా ఫోల్డ్ చేసి కుట్టాను. ఇప్పుడు నార్మల్గా మనము మామూలు బ్లౌజెస్కి ఎలా అయితే బ్యాక్ బెల్ట్ వేస్తామో సేమ్ అంతే. ఇలా మొత్తం బ్యాక్ బెల్ట్ని జాయిన్ చేసుకున్న తర్వాత బ్యాక్ బెల్ట్ క్లాత్ని ఇలా పక్కకు పెట్టేసి పైన ఒక టాప్ స్టిచ్ వేయాలి. ఇలాగా ఈ టాప్ స్టిచ్ అనేది మనం ఏదైతే బ్యాక్ బెల్ట్ జాయిన్ చేసామో బ్యాక్ బెల్ట్ క్లాత్ పైన మాత్రమే పడాలండి, బ్లౌజ్ పైన పడకూడదు. ఇలా బ్యాక్ బెల్ట్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ బెల్ట్ని ఇలా లోపల వైపుకి లైనింగ్ క్లాత్ వైపుకి ఇలా ఫోల్డ్ చేసేసి మిషన్కి లూజ్ కుట్టు పెట్టుకుని ఒక స్టిచ్ చేసుకోవాలి. మనం బ్యాక్ డాట్స్ అవి కుట్టుకునేటప్పుడు బ్యాక్ బెల్ట్ అనేది విడిగా పక్కకు పోకుండా ఉండడం కోసం మాత్రమే సేఫ్టీగా ఈ స్టిచ్ అనేది వేసుకుంటాము. చూడండి, ఈ విధంగా బ్యాక్ బెల్ట్ని అయితే స్టిచ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు బ్యాక్ డాట్స్ని ఎలా కుట్టాలో చూద్దాం. బ్యాక్ డాట్స్ షోల్డర్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసి షోల్డర్కి స్ట్రైట్గా వేసుకుంటే సరిపోతుందండి. అది రౌండ్ నెక్ బ్లౌజ్ అయినా సరే, లేదా స్క్వేర్ నెక్, లేదా ఏదైనా బ్లౌజ్ అవనివ్వండి. ఒక బోట్ నెక్ బ్లౌజ్కి తప్పించి నార్మల్ బ్లౌజెస్కి అన్నిటికీ కూడా షోల్డర్స్కి స్ట్రైట్గా డాట్స్ వేసుకోవాలి. స్టార్టింగ్ ఒక 1/2 ఇంచ్ విడ్త్ తోటి కుట్టడం స్టార్ట్ చేయండి. అలాగే ఈ డాట్ యొక్క పొడవు వచ్చేసరికి ఎప్పుడైనా సరే మనము అంత ఈ మార్కింగ్ మెజర్మెంట్స్ కన్నా కూడా బ్యాక్ నెక్ డీప్ ఎంతైతే ఉంటుందో డీప్కి కొంచెం ఒక 1 ఇంచ్ లేదా 1.5 ఇంచ్ కిందికి డాట్స్ వేసుకుంటే సరిపోతుంది. లేదా ఇలా ఒక 4 ఇంచెస్ మార్క్ చేసుకునైనా కుట్టచ్చు. టెక్నిక్స్ మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ప్రతిసారి మనం కొలతలు తీసుకోవాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్గా స్టిచ్ చేసేయచ్చు. ఇదే విధంగా మనం ఈ రెండవ డాట్ని కూడా సేమ్ అంతే షోల్డర్కి స్ట్రైట్గా ఒక 4 ఇంచెస్ పొడవుతోటి కుట్టుకుంటే సరిపోతుంది. స్టార్టింగ్ మాత్రం గట్టిగా రఫ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నేను రెండు వైపులా కూడా డాట్స్ అనేటివి కుట్టేశానండి. మీకు ఒక డాట్ కుట్టడం మాత్రమే చూపించాను, వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అన్నట్టు. ఓకే, ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఇవి ఫ్రంట్ పార్ట్ పీసెస్ అండి. ఇప్పుడు కూడా మనం ఈ లైనింగ్ క్లాత్స్కి మాత్రమే పైపింగ్ని అటాచ్ చేసుకోవాలి. ముందుగా నెక్ వరకు పైపింగ్ని ఇలా నెక్కి అటాచ్ చేస్తున్నాను చూడండి. సింగిల్ ఫుట్ తోటే కుట్టాలి. మనం ఇందాక బ్యాక్ నెక్కి ఎలా అయితే పైపింగ్ని అటాచ్ చేసామో సేమ్ ఇక్కడ కూడా అంతే. ఈ కార్నర్స్ దగ్గర పైపింగ్ని ఇలా పెట్టేసి పక్కకి చూడండి, ఇలాగా ఇటువైపుకి ఇలా పెట్టేసుకుని కుట్టేయడమే.
ఇక్కడ మీరు ఆఫ్ చేయాల్సిన పని లేదండి. ఇంకొక ఫ్రంట్ పార్ట్ కూడా తీసుకుని ఈ ఫ్రంట్ పార్ట్కి కూడా పైపింగ్ని అటాచ్ చేయండి. ఓకే, 2 ఫ్రంట్ నెక్కుల దగ్గర మాత్రమే పైపింగ్ని అటాచ్ చేయాలి, అదొకటి గమనిస్తే సరిపోతుంది. ఇలా 2 ఫ్రంట్ పార్ట్స్కి కూడా మనం పైపింగ్ని అయితే జాయిన్ చేసేసుకున్నాం కదా. చూడండి ఇలా ఉంది కదా. ఇప్పుడు ఈ పైపింగ్ని మధ్యలో కట్ చేసేస్తే 2 విడివిడిగా వచ్చేస్తాయి. ఇప్పుడు మనం మెయిన్ క్లాత్స్కి ఈ లైనింగ్ని అటాచ్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక ఫ్రంట్ పార్ట్ తీసుకుని ఒరిజినల్ సైడ్ పై వైపు ఉండేలాగా పెట్టుకోండి. ఓకేనా, ఈ ఒరిజినల్ సైడ్ పైన ఈ లైనింగ్ క్లాత్ని పెట్టండి. ఇలాగా పైపింగ్ అనేది కింది వైపు ఉండేలాగా చూసుకోండి. ఫ్రంట్ పార్ట్ 2 ఉంటాయి కదా, రెండిట్లో ఏ పీస్ దేనికి సూట్ అవుతుంది అని చూసుకున్న తర్వాత మాత్రమే స్టిచ్ చేసుకోవాలి. ఇలా అన్ని వైపులా సమానంగా పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ఈ లైనింగ్ ఇక్కడ ఈ ఫ్రంట్ నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. ఇక్కడ నేను చూపించిన విధంగా పైపింగ్ పక్కనే కుట్టు రావాలండి. మనకి కుట్టేటప్పుడు తెలుస్తూనే ఉంటుంది పైపింగ్ పక్కనే స్టిచ్ పడుతుందా లేదా అని. ఇప్పుడు ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తం నీట్గా కట్ చేసేసుకుని ఈ కార్నర్ రౌండ్ తిరిగే చోటు ఉంది కదా, ఇక్కడ కట్ పెట్టాలి, ఖచ్చితంగా కట్స్ పెట్టాలి. ఓకే, ఇప్పుడు ఇలా మనకు వచ్చేసిన తర్వాత లైనింగ్ క్లాత్ని కింది వైపుకి టర్న్ చేసేయండి. మీకు ఇంకొక వీడియోలో స్క్వేర్ నెక్కి మెడ పీస్ ఏ విధంగా కుట్టాలో కూడా చూపిస్తానండి. మెడ పీస్ అంటే మామూలుగా మనం హెమ్మింగ్ చేసుకునేలాగా కుడతాం కదా, అది ఎలాగా కూడా చూపిస్తాను. లైనింగ్ని కింది వైపుకి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఒక టాప్ స్టిచ్ వేసుకోవడమే. ఇలా ఒక స్టిచ్ వేసిన తర్వాత మనం ముందు చెప్పుకున్న విధంగానే ఇప్పుడు లైనింగ్ అంతా కూడా మెయిన్ క్లాత్కి జాయిన్ చేసుకోవాలి ఇదంతా. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఫ్రంట్ పార్ట్లు 2 కుట్టుకుని రెడీ చేసేసాను కదా. ఇప్పుడు డాట్స్ కోసం మార్క్ చేసుకోవడం కోసం ఇలా పెట్టండి. ఫ్రంట్ పార్ట్లు 2 ఒకదాని మీద ఒకటి పెట్టండి. చివర ఎడ్జెస్ 2 సమానంగా ఉండేలాగా ఈ విధంగా నీట్గా ప్లేస్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మెయిన్ డాట్ కోసము ఫస్ట్ ఈ బ్లౌజ్ కట్ చేసినప్పుడు నెక్ విడ్త్ నేను 3 ఇంచెస్ పెట్టాను కదా, ఇక్కడ కూడా 3 ఇంచెస్ దగ్గరికే మార్క్ చేస్తున్నాను. వదిలేసేయాలి, 3 ఇంచుల క్లాత్ని వదిలేసి ఇక్కడి నుంచి డాట్ కుట్టడం కోసం 2.5 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోండి. చిన్న సైజ్ బ్లౌజ్కి అయితే 2.5 ఇంచులు సరిపోతుందండి. కాస్త పెద్ద సైజ్ బ్లౌజ్కి అయితే 2.5 లేదా 3 ఇంచులు కూడా పెట్టచ్చు. టక్స్లు ఇచ్చేసేయండి. ఇప్పుడు నెక్ దగ్గర నుంచి ఇక్కడ హుక్స్ పట్టి కాజా పట్టీకి వస్తుంది కదా, ఇక్కడ ఇలా కరెక్ట్గా సగానికి ఫోల్డ్ చేసి ఫోల్డింగ్ కన్నా కింది వైపుకి మార్క్ చేయండి ఒక 1/2 ఇంచు. ఇక్కడ కూడా ఒక చిన్న కట్ పెట్టండి. ఇంతే, ఈ 2 వైపులా కట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మీకు నేను ఒక ఫ్రంట్ పార్ట్ని ఎలా కుట్టాలో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఈ ఫ్రంట్ పార్ట్కి కింది వైపున మనము టక్స్లు ఇచ్చుకున్నాం కదా మెయిన్ డాట్ కుట్టడం కోసము, ఈ టక్స్లు రెండింటిని సమానంగా పట్టుకోవాలండి. అటు ఇటు హెచ్చు తగ్గులు లేకుండా కరెక్ట్గా పట్టుకుని పాదం కింద పెట్టేసి నీడిల్ని దించేయండి. ఇప్పుడు షోల్డర్కి ఇలా స్ట్రైట్ చూసుకుని ఈ డాట్ని స్టిచ్ చేసుకోవాలి. ఇది హెవీ చెస్ట్ ఉన్నటువంటి వాళ్ళ బ్లౌజ్ కాబట్టి మెయిన్ డాట్ పొడవు వచ్చేసి 3 ఇంచులు పెడుతున్నాను. మీడియం సైజ్ వాళ్ళైతే 2.5 పెట్టుకోవచ్చు. ఓకే, ఇక్కడ నేను 2.5 ఇంచులు పెడుతున్నానండి, 3 ఇంచులు కాదు. 3 ఇంచెస్ కూడా పెట్టచ్చు. మనకి చెస్ట్ లిఫ్టింగ్ ఎక్కువగా కావాలి అనుకుంటే 3 ఇంచులు పెట్టుకోవచ్చు. కొంచెం కప్ సైజ్ రౌండ్గా ఉండాలి అనుకుంటే 2.5 ఇంచులు పెట్టచ్చు. ఇలా మెయిన్ డాట్ కుట్టిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ డాట్ హుక్స్ పట్టీల దగ్గర డాట్ ఉంటుంది కదా, ఈ డాట్ని కుట్టాలి. చూడండి ఇలా ఫోల్డ్ చేసేసుకుని స్టార్టింగ్ ఒక 1/4 ఇంచు ఉంటే సరిపోతుంది. ఇక్కడ మార్క్ చేసుకోవాల్సిన పని ఏమీ లేదు. అలాగే ఈ డాట్ పొడవు ఒక 2.5 లేదా 2.5 ఇంచులు కూడా పెట్టచ్చు. ఇక నేనైతే 2.5 ఇంచులకు మార్క్ చేసేసి కుడుతున్నాను. కొంచెం చిన్న ఒక 1/2 ఇంచు చేంజెస్ అనేది పెద్ద ప్రాబ్లం ఏం కాదండి. మనకు కప్ సైజ్ నీట్గా ఉందా లేదా చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆమ్ రౌండ్ డాట్ కుట్టడం కోసము మెయిన్ డాట్ పాయింట్ని ఇక్కడ నేను చూపించిన విధంగా చూసుకుని ఆమ్ రౌండ్ దగ్గర క్రాస్ అనేది లేకుండా ఇక్కడ స్ట్రైట్గా వచ్చేలాగా చూసుకోండి. అంటే సమానంగా ఎడ్జెస్ సమానంగా ఉండేలాగా చూసుకుని కుట్టండి. ఈ డాట్ ఎంత పొడవు కుట్టాలి అనే కన్ఫ్యూజ్ లేకుండా మెయిన్ డాట్ కుట్టినక్కడి నుంచి ఇక్కడ నుంచి 1.5 లేదా 2 ఇంచులు కూడా పెట్టుకోవచ్చండి, అది మన ఇష్టము. మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాగా సింపుల్. చూడండి మనకి కప్ అనేది నీట్గా వచ్చింది. ఓకే, ఇలాగా చక్కగా వచ్చేసింది కదా. మనం ఇంత పెట్టామా అంత పెట్టామా మెజర్మెంట్ వైజ్ కాకుండా మనకు ఆ కప్ అనేది చూడడానికి నీట్గా వచ్చిందా లేదా అనేది చూసుకుంటే సరిపోతుంది. ఇదే విధంగా నేను రెండో వైపు ఫ్రంట్ పార్ట్ని కూడా కుట్టి రెడీ చేసేసానండి. ఇప్పుడు షేప్ బెల్ట్స్ని ఏ విధంగా కుట్టాలో చూద్దాం. ఈ షేప్ బెల్ట్ కోసం ఫస్ట్ ఒక వేస్ట్ క్లాత్ ఏదైనా పర్వాలేదు పెట్టండి. మీకు ట్రాన్స్పరెంట్గా కనిపించొద్దు అంటే సేమ్ కలర్ తీసుకుంటే బాగుంటుంది. దీనిపైన లైనింగ్ క్లాత్ని పెట్టాలి. లైనింగ్ క్లాత్ కూడా పెట్టుకున్న తర్వాత మెయిన్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ పెట్టాలి. ఈ ఒరిజినల్ క్లాత్ యొక్క రైట్ సైడ్ కిందికి రాంగ్ సైడ్ పైకి ఉండేలాగా పెట్టండి. ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. ఇటువైపున 3 ఎడ్జెస్ కూడా సమానంగా ఉండాలి. ఇప్పుడు ఈ చివరన ఒక స్టిచ్ వేయండి.
ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు ఈ మెయిన్ క్లాత్ని ఇలా పక్కకు పెట్టేసి లైనింగ్ క్లాత్ని కింది వైపుకి ఫోల్డ్ చేయండి. ఇంతే. చాలామందికి షేప్ బెల్ట్ కుట్టాలంటే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుందండి. మీరు స్కిప్ చేయకుండా చూస్తే ప్రతి పాయింట్ కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫోల్డ్ చేసిన తర్వాత పై వైపున ఒక పాదం వరుసన ఒక టాప్ స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇలానే రెండవ షేప్ బెల్ట్ని కూడా కుట్టుకుని రెడీ చేసుకోండి. ఇక్కడ నేను మొత్తం 3 లేయర్స్గా వేసాను కదా షేప్ బెల్ట్కి. కావాలనుకుంటే స్టిఫ్నెస్ ఎక్కువగా కావాలి అనుకుంటే 4 లేయర్స్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను 2 షేప్ బెల్ట్ కూడా కుట్టుకుని రెడీ చేసేసాను. ఇప్పుడు ఒక షేప్ బెల్ట్ యొక్క ఒరిజినల్ సైడ్ పై వైపుకి, రెండో షేప్ బెల్ట్ యొక్క ఒరిజినల్ సైడ్ కింది వైపుకి పెట్టండి. అంటే ఇలా ఒరిజినల్స్ ఎదురెదురుగా ఉండేలాగా పెట్టుకున్న తర్వాత ఈ చివర ఎడ్జెస్ సమానంగా ఉండేలాగా పెట్టుకోండి. ఓకే. ఇప్పుడు షేప్ బెల్ట్కి ఒకవైపున పొడవు వచ్చేసి 3 ఇంచెస్, 3 ఇంచుల దగ్గరికి మార్క్ చేసేసుకోండి. రెండో చివరన 2.5 ఇంచులు, క్వార్టర్లెస్ 3 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో 2.5 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 3 డాట్స్ని ఇలా ఒక కర్వ్ లైన్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. మార్క్ చేసుకునే విధంగా కట్ చేసుకుందామండి. ఇప్పుడు మనం షేప్ బెల్ట్కి ఒకవైపున 3 ఇంచెస్ పెట్టాం కదా, 3 ఇంచులు, అక్కడ గుర్తుండడం కోసం ఒక కట్ పెట్టుకోవాలి. ఎందుకంటే షేప్ బెల్ట్ ఈ 3 ఇంచులు పెట్టిన వైపు మనము బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్కి జాయిన్ చేసేటప్పుడు ఒకటి హుక్స్ పట్టీ వైపుకి, ఒకటి కాజా పట్టీ వైపుకి రావాలని గుర్తుండడం కోసం అనమాట. మీకు ఒక షేప్ బెల్ట్ కుట్టడం చూపిస్తున్నాను చూడండి. ఇలా ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాం కదా, ఈ ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్ తీసుకోండి. ఒరిజినల్ సైడ్ షేప్ బెల్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఒకే వైపుకు ఉండాలి. టక్స్ ఇచ్చినది హుక్స్ పట్టీ కాజా పట్టీ వైపుకి రావాలన్నమాట. ఇప్పుడు షేప్ బెల్ట్ని ఇలా ఫ్రంట్ పార్ట్ పైన పెట్టి, షేప్ బెల్ట్కి మనం 3 లేయర్స్ వేసాం కదా, ఒక లేయర్ని సపరేట్గా పక్కకు పెట్టేసి ఈ షేప్ బెల్ట్ యొక్క 2 లేయర్స్ని ఫ్రంట్ పార్ట్కి జాయిన్ చేయండి. ఇది ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ అనమాట. అలాగే ఫ్రంట్ ఈ డాట్ని ఇక్కడ నేను చూపించిన విధంగా ఫోల్డ్ చేసి పాదం వైపుకు పెట్టండి. కింది వైపు ఈ ఒక్క లేయర్ని సపరేట్ చేయండి. కుట్టి కింద పడితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఇలా ఓకే. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఒక స్టిచ్ చాలండి. ఇప్పుడు ఇలా పెట్టేసి ఇలా వస్తుందన్నమాట. పైన ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇలా ఫ్రంట్ పార్ట్ని ఇక్కడ నేను చూపించిన విధంగా ఫోల్డ్ చేసేసి ఈ షేప్ బెల్ట్ పైన ఉంచండి. ఇప్పుడు మనం ముందు కుట్టాం కదా, ఇంతకు ముందు కుట్టాం కదా షేప్ బెల్ట్ జాయింట్, అదే స్టిచ్చింగ్ పైన విడిగా తీసిన షేప్ బెల్ట్ లేయర్ని కూడా కుట్టేసేయడమే. ఇక్కడ అయినా నేను ఈ ఫ్రంట్ పార్ట్ ఇదంతా చూపించాల్సిన పని లేదండి. స్క్వేర్ నెక్ కాబట్టి ఓన్లీ నెక్ పార్ట్స్ చూపిస్తే సరిపోతుంది. కానీ చాలామంది ఫ్రంట్ పార్టే కన్ఫ్యూజ్గా ఉందక్క, మాకు ఫ్రంట్ పార్ట్ ఇంకొకసారి చెప్పండి అని చాలామంది అడుగుతున్నారు. అందువల్ల నేను మొత్తం ఈ వీడియో అంతా మళ్ళీ రిపీట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మనం అలా స్టిచ్ చేసుకున్న తర్వాత లోపల వైపున్న క్లాత్ని కాస్త నెమ్మదిగా లాగేసామంటే చాలా ఈజీగా వస్తుందన్నమాట. చూసారా ఇలాగా. చూడండి షేప్ బెల్ట్ మనం ఎలా కుట్టామో కూడా కనిపించదు, పై వైపున కనిపించదు, కింది వైపున కనిపించదు. సైడ్ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేయండి. ఇదే విధంగా రెండవ ఫ్రంట్ పార్ట్కి కూడా మీరు షేప్ బెల్ట్ అలాగే హుక్స్ పట్టీ కాజా పట్టీ కూడా కుట్టేయండి ఫ్రెండ్స్. నార్మల్గా అన్ని బ్లౌజెస్కి కుట్టిన విధంగానే హుక్స్ పట్టీ కాజా పట్టీ కూడా వేసేయచ్చు. అలాగే చాలామందికి ఇక్కడ ఒక డౌట్ అయితే ఉంటుందండి. ఈ మనకి హుక్స్ పట్టీ కాజా పట్టీ పొడవులు ఉన్నాయి కదా, ఇక్కడ ఫ్రంట్ పార్ట్లు రెండు ఒకసారి ఇలా పొడవు చెక్ చేయండి. హెచ్చు తగ్గులు లైట్గా వస్తాయి, వచ్చినా నో ప్రాబ్లము. ఒక్కొక్కసారి వస్తాయి, ఒక్కొక్కసారి ఉండదండి. ఈ డాట్ కుట్టేటప్పుడు మనము ఒకవైపున ఎక్కువ ఒకవైపున తక్కువ కుడితే అలా వస్తుందన్నమాట. కాబట్టి మీకు ఎటువైపున అయితే ఎక్కువ వస్తుందో అక్కడ మనం ముందు డాట్ కుట్టాం కదా, ఆ డాట్ని ఇంకొంచెం పెద్దదిగా కుడితే సరిపోతుంది అన్నట్టు. ఓకే. ఇలాగా ఇప్పుడైతే నేను వీటికి హుక్స్ పట్టీ కాజా పట్టీ కూడా కుట్టేస్తున్నాను. చూడండి ఇక్కడైతే నేను హుక్స్ పట్టీ కాజా పట్టీ రెండు కూడా కుట్టేశాను కదా. ఇప్పుడు మనం షోల్డర్ జాయిన్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ పైన ఈ ఫ్రంట్ పార్ట్ పీసెస్ పెట్టుకుని ఈ నెక్ వైపున ఏదైతే మనం పైపింగ్ చేసామో పైపింగ్ చేసినటువంటి దగ్గర మనము బ్యాక్ ఫ్రంట్ రెండు ఎడ్జెస్ సమానంగా పట్టుకుని ఆ తర్వాత షోల్డర్ జాయింట్ అనేది చేసుకోవాలి. నెక్ పార్ట్ వైపు హెచ్చు తగ్గులు రాకూడదు. చివరన గట్టిగా రఫ్ చేయండి. నెక్ వైపున రఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ షోల్డర్ యొక్క వేస్ట్ జాయింట్ యొక్క వేస్ట్ అనేది బ్యాక్ పార్ట్ వైపుకి ఫోల్డ్ చేసేసి పైన ఒక టాప్ స్టిచ్ వేయండి. ఆ వేస్ట్ అనేది మనకి కనిపించకుండా నీట్గా ఉంటుంది అనమాట, లేవకుండా ఉంటుంది. అలాగే ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి. ఫినిషింగ్ చూడడానికి బాగుంటుంది. ఓకే. ఇదే విధంగా రెండో వైపున షోల్డర్ కూడా జాయింట్ చేసేద్దాం. ఈ నెక్ పార్ట్ వైపు నుంచే మనము షోల్డర్ జాయింట్ ఏ బ్లౌజ్కైనా, పైపింగ్ అనే కాదండి, నార్మల్ బ్లౌజెస్కైనా లైనింగ్ బ్లౌజ్కైనా దేనికైనా కూడా నెక్ పార్ట్ వైపు నుంచే మనం షోల్డర్ జాయింట్ అనేది చేయాలి. ఆర్మ్ రౌండ్స్ వైపున చేయొద్దు. చివరన ఇలా గట్టిగా రఫ్ చేసేసేయాలి. రఫ్ చేసిన తర్వాత ఇలా పక్కకు పెట్టేసి షోల్డర్ యొక్క ఈ జాయింట్ వేస్ట్ బ్యాక్ పార్ట్ వైపుకి ఫోల్డ్ చేసేసి పైన ఒక పాదం వరుసన టాప్ స్టిచ్ వేస్తే సరిపోతుంది. ఇంతే, షోల్డర్ జాయింట్ కూడా కంప్లీట్ అయిపోయింది.
ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అండి. హ్యాండ్స్కి కూడా నేను లైనింగ్ సెట్ చేసి పైపింగ్ కూడా కుట్టేశాను. ఇప్పుడు లోతు తీయడం కోసం హ్యాండ్స్ని ఇలా ఒకదానిపైన ఒకటి పెట్టండి. హ్యాండ్ యొక్క మిడిల్ టక్స్లు రెండు సమానంగా పట్టుకుని నార్మల్ బ్లౌజెస్కి హ్యాండ్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అంతే ఉంటుందండి, చేంజెస్ ఏమీ ఉండవు. ఫస్ట్ ఈ మిడిల్ టక్స్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోండి. ఈ చివరన 1.5 కొంచెం మీరు స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రా వదులుకుని ఒక 2 ఇంచులు ఖర్చుల వరకు పెట్టుకున్నారనుకోండి, 2 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోండి. ఇప్పుడు 2 మార్కింగ్స్కి మధ్యలో ఇక్కడ కూడా ఒక మార్క్ చేసుకోండి. ఈ మధ్యలో చేసిన మార్కింగ్ దగ్గర 3/4 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోండి, లోతు డ్రా చేసుకోవడం కోసం. ఇప్పుడు ఈ 3 డాట్స్ని కలుపుకుంటూ ఇలా లైట్గా లోతు మార్కింగ్ చేసుకోవాలి. ఒక్కవైపున మాత్రమే లోతు తీయాల్సి ఉంటుందండి, ఫ్రంట్ పార్ట్ వైపు మాత్రమే. ఈ లోతు మార్క్ చేసుకున్న వైపును కూడా లైట్గా కట్ చేయాలి, ఎక్కడ కూడా నొక్కినట్లుగా కట్ చేయకుండా లైట్గా కట్ చేయాలి. అసలు కట్ చేశారా లేదా కూడా తెలియలేదు అన్నట్టుగా కట్ చేయాలి. కట్ చేసిన వైపు గుర్తుండడం కోసం ఒక టక్స్ ఇవ్వండి. అలాగే లోతు కట్ చేసిన వైపున ఒక స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా మనము లోతు కట్ చేసిన వైపున కుట్టడం వల్ల హ్యాండ్ జాయింట్ మనము బ్లౌజ్కి కుట్టేటప్పుడు హ్యాండ్ అనేది విడిపోకుండా నీట్గా ఉంటుందండి. ఇప్పుడు హ్యాండ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఈ హ్యాండ్ జాయింట్ చేసుకునేటప్పుడు హ్యాండ్కి లోతు తీసుకున్నాం కదా, అది ఫ్రంట్ పార్ట్కి ఉండాలండి. గుర్తుపెట్టుకున్నాం కదా, ఇది ఫ్రంట్కి ఉండాలి. ఒరిజినల్స్ ఇలా చూసుకోవాలి. హ్యాండ్ యొక్క మిడిల్ టక్స్ షోల్డర్ జాయింట్ సమానంగా పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి కుట్టడం స్టార్ట్ చేయాలి. అలాగే హ్యాండ్ జాయింట్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా హ్యాండ్ని అయితే లాగొద్దండి, ఫ్రీగా వదులుతూ కుట్టాలి. కింద ఆర్మ్ రౌండ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా ఫ్రీగా కుట్టాలి. కుట్టిన తర్వాత మళ్ళీ ఇలా పాదం పైకి తీసుకుని తిప్పేసి రివర్స్లో సేమ్ అదే స్టిచ్ పైన రెండవ స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఓకే, కింద క్లాత్ అనేది కుట్టు మీదకి రాకుండా పక్కకి జరుపుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి. వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలా చివరి వరకు కుట్టండి. ఓకే, ఇలా కుట్టిన తర్వాత మళ్ళీ పాదం పైకి తీసుకుని సేమ్ అదే స్టిచ్ పైన మనము ఫస్ట్ స్టార్ట్ చేసింది షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసాం కదా, అక్కడి వరకు కుడితే సరిపోతుంది అనమాట. చూడండి, ఈ షోల్డర్ పాయింట్ వరకు కుట్టేస్తే హ్యాండ్ జాయింట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇలానే మనం రెండు వైపులా కూడా హ్యాండ్ జాయింట్ అనేది చేసుకోవాలి. హ్యాండ్ జాయింట్ అయిపోయిన తర్వాత ఒకసారి పై వైపున చూసుకోవాలి, మనము నీట్గా వచ్చిందా రాలేదా, ఎక్కడైనా కుచ్చులాగా వచ్చిందా చూసుకోవాలి. అంత పర్ఫెక్ట్గా ఉంటే ఓకే. ఎక్కడైనా చిన్న చిన్న ప్లీట్స్ లాగా వచ్చిందంటే మీరు హ్యాండ్ నిప్పేసి మళ్ళీ కుట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు సైడ్ జాయింట్ చూస్తున్నామండి. రెండు వైపులా హ్యాండ్ జాయింట్ చేసుకున్న తర్వాత హ్యాండ్ చివరల్ని ఇలా సమానంగా చూసుకోండి. ఫస్ట్ హెచ్చు తగ్గులు అనేటివి మనకి కటింగ్ పర్ఫెక్ట్గా ఉంటే హెచ్చు తగ్గులు అనేటివి రావు, నీట్గానే వస్తాయి. ఒకవేళ ఎక్కువ ఏదన్నా పీస్ వచ్చినట్లయితే మీరు ఈ హ్యాండ్ జాయింట్ చేశారు కదా, ఇప్పుడు ఆర్మ్ రౌండ్ దగ్గర లైట్గా కుట్టేసేయండి, సరిపోతుంది. ఇప్పుడు హ్యాండ్ యొక్క లూజ్ అండి 6 ఇంచులు, మొత్తం హ్యాండ్ రౌండ్ వచ్చేసి 12 ఇంచులు అనమాట. 12 ఇంచులలో సగం 6 ఇంచులు మార్క్ చేసుకుంటాము హ్యాండ్ లూజ్. ఈ మార్కింగ్ దగ్గర అప్పుడే కుట్టొద్దండి, చివరన మనం ఒక 1/2 ఇంచ్ విత్ తోటి ఒక మార్క్ చేసుకుని ఈ చివరి మార్కింగ్ దగ్గర నుంచి కుట్టడం స్టార్ట్ చేయాలి. ఎగ్జాక్ట్ మార్కింగ్ ఎప్పుడు చివరిలో కుట్టాలన్నమాట, లాస్ట్లో కుట్టుకోవాలి. ఎప్పుడైనా సరే మనం ఈ సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఈ ఆర్మ్ రౌండ్ ఇక్కడ మనము స్టిచ్చింగ్స్ ఉన్నాయి కదా, అవి పాదం వైపుకి ఫోల్డ్ చేసేయాలన్నమాట. వేస్ట్ అంతా ఎడ్జెస్ని సమానంగా పట్టుకుని లాగకుండా ఫ్రీగా స్టిచ్ చేయండి, చివరన గట్టిగా రఫ్ చేయాలి. ఇప్పుడు మీరు మీ కొలత బ్లౌజ్ని కూడా చెక్ చేసుకోవాల్సిన పని లేదండి. హ్యాండ్ లూజ్ మార్కింగ్ ఉంది కదా, ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఒకే లెవెల్లో మీరు పైన హ్యాండ్ దగ్గర ఎలా స్టార్ట్ చేశారో చివరి వరకు కూడా అదే లెవెల్లో స్ట్రైట్గా కుట్టేశారంటే మీకు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది, డౌట్ అనేది లేదు. మీరు కావాలంటే కుట్టుకునైనా ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు ఈ స్టిచ్చెస్కి మధ్యలో ఇంకొక స్టిచ్ కూడా వేస్తున్నాను. ఇదే విధంగా మనం రెండో వైపున కూడా సైడ్ జాయింట్ చేసేసుకుంటే బ్లౌజ్ అనేది మనకి రెడీ అయిపోతుందండి, స్క్వేర్ నెక్ బ్లౌజ్. ఇక్కడ వచ్చేసి నేను రెండు వైపులా కూడా సైడ్ జాయింట్ చేసేస్తున్నాను, మీకు ఒక్క వైపున మాత్రమే చూపించాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ రెండు వైపులా సైడ్ జాయింట్ చేసేసుకున్న తర్వాత ఫైనల్గా మన బ్లౌజ్ లుక్ అయితే ఇలా వచ్చిందనమాట. చూడండి, చక్కగా మనకి స్క్వేర్ నెక్కే ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ చేసేసుకున్నాం కదా. బ్యాక్ పార్ట్ అయితే ఇలా ఉందండి, ఫ్రంట్ పార్ట్ కూడా చూడండి ఇలా ఉందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.